సిట్టింగ్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రజాదరణ పెరుగుతోందని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిని సొంత సామాజిక వర్గ నేతలే వ్యతిరేకిస్తున్నారా? డాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నేత ప్రజాదరణ కోల్పోతున్నారా? టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి క్రేజ్ పెరిగిందా? అనపర్తిలో అసలేం జరుగుతోంది? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతం ప్రశాంతతకు మారుపేరు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్ల ప్రాబల్యం అధికం. అటువంటి జిల్లాలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు పెరిగిపోయాయనే విమర్శలు ఉన్నాయి. పులివెందుల ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను తలపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతుల మధ్య చోటు చేసుకున్న సత్య ప్రమాణం ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతోంది. అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధికం. మొత్తం ఓట్లలో 53,000కు పైగా వీరివే. జగన్ పాలనలో రెడ్డి సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తీరుపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్లకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదనే అసంతృప్తి ఉంది. వైసీపీ పాలనలో ఈ సామాజిక వర్గం ఆర్థికంగా వెనుకబడిపోయిందనే వాదనలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వంపై రెడ్లే తిరుగుబాటు చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. వృత్తిరీత్యా వైద్యుడైన వైసీపీ ఎమ్మెల్యేకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన సూర్యనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో సానుభూతి కలిసి రావడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సూర్యనారాయణ రెడ్డి పేరుకు ఎమ్మెల్యే, పెత్తనమంతా ఆయన సతీమణి చేతుల్లోకి వెళ్లింది. అన్ని విషయాల్లో ఆమె జోక్యం పెరగడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. అడుగడుగున వివక్ష చూపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇది వైసీపీకి మైనస్ పాయింట్ గా భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. సామర్లకోట నుంచి వేమగిరి మధ్యలో ఉన్న కెనాల్ రోడ్ నిర్మిస్తానని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. బిక్కబోలు మండలం కాపవరంలో ఓ పరిశ్రమకు చెందిన భూముల నుంచి గ్రావెల్ ను తవ్వి తరలించారని ప్రజలు చెబుతున్నారు. దాదాపు 200 ఎకరాల్లో గ్రావెల్ ను అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. దొంతమూరులో చుక్కరాయుడు కొండకు గుండు కొట్టి గ్రావెల్ ను రవాణా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బలభద్రపురంలో ఓ పరిశ్రమ విస్తరణ కోసం యాజమాన్యం వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ముడుపులను స్వీకరించారని టీడీపీ మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇవన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే అవినీతి అనకొండ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేత అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు 37 కేసులు పెట్టారు. 30 సార్లు గృహ నిర్బంధం, 18 సార్లు ముందస్తు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. రామకృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న కారుపై 3 సార్లు, ఆయన ఇంటిపై 4 సార్లు వైసీపీ నేతలతో దాడి చేయించారని చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తనను హతమార్చేందుకు 50 లక్షల సుపారీ ఇచ్చారని రామకృష్ణారెడ్డి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో మరో 500 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయించారనే విమర్శలు ఉన్నాయి. వీటిని బట్టి పరిశీలిస్తే అనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రంగంపేట మండలం దొంతమూరులో వైసీపీ ఎంపీటీసీ గోలి వెంకటకృష్ణ అంగన్వాడీ టీచర్ను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే సుభద్రంపేటలో వృద్ధురాలపై రంగంపేట జడ్పీటీసీ పేపకాయల రాంబాబు దాడి చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఇద్దరిపైన చర్య తీసుకోవాలన్న డిమాండ్తో బాధితుల పక్షాన పోరాడారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యేకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ భారీగా టీడీపీలో చేరుతున్నారు. ఈ నేత చేపట్టే కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.